వ్యాపారస్తులు మంచిర్యాల ప్రజలు భయం గుప్పిట్లో మరి బ్రతుకుతున్నారు. బాధాకరమైన సందర్భం ఇదంతా మేము చూడడం జరిగింది. కిందటి నెల 3వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే ఇక్కడ అర్చన చౌరస్తాలో కొన్ని షాపులు మరి ఎలాంటి సమాచారం లేకుండా ఆనాడు కూలగొట్టిన సందర్భాల్లో తదనంతరం మీరు మెట్లు తీసుకోవాలి, రేకులు తీసుకోవాలని చెప్పినప్పుడు దాదాపు అందరూ దానికి సహకరించి తీసుకున్నారు. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఆయన ఇవన్నీ మెట్లు తీయాలి, మీరు తీసుకోకపోతే జేసీబీతోని కూలగొడతామనే మాటతోటి భయాందోళనతోటి మరి తీసుకున్న సందర్భాలు. ఆ సందర్భంలోనే మళ్ళీ ఆ మెట్లే కాకుండా మళ్ళీ లోపలి వాళ్ళు దాదాపు ఒక్కొక్క కన్స్ట్రక్షన్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ కింద కట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. మళ్ళీ ఒక 15 రోజుల క్రితం ఇంకా 6 ఫీట్లు 8 ఫీట్లు పోవాలని మళ్ళీ మార్కింగ్ చేసిన సందర్భంలో ఎందరో వ్యాపారస్తులు ఏంటి మా పరిస్థితి, మా షాపులు గొల్లగొట్టుకోవాలి, ఈ పరిస్థితి ఎట్లా అని ఎక్కడ మొరబెట్టుకున్నా మరి తన దగ్గర చెప్పుకున్నా కూడా లేదు తీయవలసిందే అని కరాఖండితంగా మరి స్థానిక ఎమ్మెల్యే వారికి మరి ఘాటుగా మాట్లాడిన మాటలు. మరి ఈ సందర్భంలో ఇదే అర్చన నుంచి మన కింది ప్రాంతం పోయే సందర్భంలో ఇప్పుడు మేము డ్రైన్ చూడడం జరిగింది. దాదాపు 9 నుంచి 10 ఫీట్ల లోతు, ఒక 5-6 ఫీట్ల వెడల్పు మరి డ్రైన్ నిర్మాణం కోసం కార్యక్రమం చేపట్టారు. ఉద్దేశం వల్ల ఇదే ప్రాంతంలో ఉండే ఒక అడ్వకేటు, హైకోర్టు అడ్వకేటు మరి మేము తీయలేము, మాకు నష్టం జరుగుతుంది, ఎన్నడో మా తాతల ముత్తాతలో కట్టిన 70-80 ఏళ్ళ కింద కట్టి ఇల్లు కాంపౌండ్ అక్కడ మేము షాప్స్ పెట్టుకున్నాం అనేది ఆయన హైకోర్టుకు ఆశ్రయిస్తారా, నా మాటే వేదం అనే దిశగా మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో హైకోర్టుకు ఆశ్రయించిన సందర్భంలో ఇక్కడ డిస్టర్బ్ చేయాలని దాదాపు ఇందాక చెప్పినట్టుగా 9 ఫీట్ల లోతు దాదాపు మొత్తం కందవ్వారు. ఏదైతే అడ్వకేట్ కోర్టు పోయారో తన ఇంటి చుట్టూ కూడా ఈ ప్రాంతం నుంచి పాత మున్సిపల్ బ్యాక్ సైడ్ కూడా అది చిన్న లేన్ అక్కడ కూడా కందకం తీసి ఇళ్ళలో పోకుండా నల్ల కనెక్షన్ కానీ మరొకటి కానీ పోయిన సందర్భాలు. ఇది ఇక్కడున్న వ్యాపారస్తులు అదేవిధంగా ఇక్కడ మంచిర్యాల మన జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ రాలేదని ఒక కక్ష మరి పెట్టుకున్నాడు ఎమ్మెల్యే. ఒకసారి ప్రజలకు నేను మనవి చేస్తున్నాను, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్గా ప్రాతినిధ్యం వహించారు. ఏనాడు కూడా ఈ పరిస్థితి ఏర్పడలేదు. అసలు దీనికి ఒక సందర్భంలో మున్సిపల్ సమితి కమిషనర్ మాకు సంబంధం లేదంటారు, మరొకరేమో ఇంకోటి అంటారు. అసలు సిస్టమ్ ఏంటంటే ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలి, ఏ ప్రాంతం పోవాలి, ఎంత డబ్బు పెట్టారు, టెండర్ అయిందా, అగ్రిమెంట్ అయిందా, ఏది లేకుండా భయాభ్రాంతులు చేయడానికే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. మరి కార్యక్రమం రూపకల్పన తెలుసు మీకు, మాట నేను చెప్పే అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాలు అధికారులు కూడా అతి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ అతి ఉత్సాహం విషయంలో అందరు రిప్రజెంట్ చేస్తున్నారు. మన ప్రభుత్వం దృష్టికి పోతుంది, మీ అయ్యర్ అథారిటీ దృష్టికి పోతుంది. తప్పకుండా ఇందులో ఏదైతే అధికారులు ఇందులో పాల్గొన్నారో, అధికారులు తప్పుడు నిర్ణయం తీసుకున్నారో డెఫినెట్గా అధికారుల మీద చర్య వాళ్ళ ఉన్నత అధికారులు ఖచ్చితంగా తీసుకోవాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ప్రజాస్వామ్యవాదులకి నేను మనవి చేయడం జరుగుతుంది. ఒక మంచిర్యాలలో ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యవాదులంతా
మరి వీళ్ళందరికీ అండగా ఉండవలసిన బాధ్యత మనపై ఉంది. ఇది ప్రభుత్వం కూడా దీని మీద ఆరా తీయాలి, ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయాలి. ఒక ఇంటెలిజెన్స్ అధికారి ద్వారా ఈ మంచాల కాన్సల్లో ఏమి జరుగుతుంది విచారణ కూడా జరపాలి. అది జరిపి ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగే దిశగా, వ్యాపారస్తులకు న్యాయం జరిగే దిశగా ప్రభుత్వం కూడా మరి దీని మీద మరి చర్య తీసుకోవాలి. ప్రభుత్వం వీళ్ళకి సహకరించాలని ఈ సందర్భంలో చెప్తాం. ఈ కార్యక్రమం ఏదైతే పాపం నష్టపోయారో వాళ్ళకు మా తరఫున మరి ఎంతో బాధ, విచారం వ్యక్తం చేస్తున్నాం. మనకు కూడా మంచి రోజులు వస్తాయి. మీ అందరికీ మేము అండగా గతంలో ఉన్నాం, ఇప్పుడు అండగా ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అనుకోండి గెలిచిన ఇక్కడ ప్రజాప్రతినిధులకు పూర్తిగా అధికారులు సహకరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని మరొకసారి నేను ప్రజాస్వామ్యవాదులకు ప్రజలకు మనం చేయడం జరుగుతుంది.